ప్రస్తుతం మనం విశాఖ వంటంలో ఉన్నటువంటి కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి వచ్చాం. ప్రస్తుతం నేటి నుంచి శ్రావణ మాసం మొదలైంది. సో శ్రావణ మాసం అంటే మహిళలకి ఎంతో ప్రీతికర మాసం. ఈ నెల రోజుల పాటు మహిళలంతా కూడా భక్తి శ్రద్ధలతో ఆలయాలకు వస్తూ ఉంటారు. సో ఈ శ్రావణ మాసం విశేషాలు అలాగే ఈ ఆలయ విశేషాలను స్థానిక పండితులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసు. ఓం శ్రీ వాసవేదేవి నమః. మాది కన్యకావర దేవస్థానం విశాఖపట్నం వంటవరండి. నేను ఆలయ ప్రధాన అర్చకుడిని, నా పేరు కుమార్ శర్మ. మా దేవాలయంలో శ్రావణ మాసం 4 వారాలు కూడా 5 వారాలు కూడా అత్యంత వైభవంగా కర్రమిగా చేస్తున్నామండి. ఈ మొదటి వారం అమ్మవారికి తెల్లవారుజాము 4 గంటలకు సుప్రభాత సేవ చేసి తదనంతరం పంచామృతాలతో పలరసాలతో 2 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగింది. అదైతే అమ్మవారికి సువర్ణ పుష్పాలతో పూజ చేసాం. లలితా సహస్రనామ కుంకుమ పూజ జరిగింది. ఇప్పుడు వచ్చిన మహిళల చేత 250 నుంచి 300 మంది మహిళలు వస్తున్నారు. అందుచేత కూడా లక్ష్మీ సహస్రనామార్చన అనే కుంకుమ పూజ చేయిస్తున్నాము. 5 వారాలు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క అలంకరణలో అమ్మవారిని అలంకరణ జరుగుతుందండి. 2వ వారం అమ్మవారికి సువర్ణ వస్త్రం బంగారు చీరతో అలంకరిస్తున్నాము. 3వ వారం వరలక్ష్మి అవతారం కాబట్టి పట్టు చీరతో అలంకరిస్తున్నామండి. 4వ వారం రజిత వస్త్రం వెండి చీరతో అలంకరిస్తున్నాం. 5వ వారం అమ్మవారికి ఆఖరి కాబట్టి లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారిని అలంకరిస్తున్నాం. ఆ రోజు లక్ష్మీదేవి అవతారం కాబట్టి వచ్చిన అందరూ కూడా అన్నదానం చేయాలని సంకల్పంతో ఒక 1000 మంది వరకు కూడా మహాన్నదాన కార్యక్రమం చేయిస్తున్నామండి. అక్కడ వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారికి అనుగ్రహం పొంది వెళ్తారు మరీ కోరుతున్నామండి. ఆలయ విశిష్టత గురించి ఇది 130 సంవత్సరాల గల చరిత్ర గల దేవాలయం అండి. విశాఖపట్నంలో ప్రప్రదంగా మా అమ్మవారి దేవాలయం ప్రతిష్ఠ చేయింది. విశాఖపట్నంలో ఈవిడ కన్యకావరం పెనుగొండ క్షేత్రంలో ఉంటుంది. ఈవిడ అక్కడ వెలిసింది అమ్మవారు. అంటే శ్రావణ మాసం అంటే మహిళలకు ప్రత్యేకంగా ఎక్కువ ఆలయాలకు వస్తూ ఉంటారు. అంటే ప్రత్యేకంగా శ్రావణ మాసం విశిష్టత ప్రత్యేకంగా శ్రావణంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క విశిష్టత చేయాలని అనుకున్నామండి. ఈ వారం ముత్యపు అలంకరణ చేసి ముత్యాలతో పగడాలతో పూజ చేయడం జరిగిందండి. శ్రావణ మాసం అంటే ముత్తైదులకి మహిళలకి అంత ఇష్టమైన ప్రీతికరమైన మాసం, లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం. ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి పూజ చేసుకుని ఇంట్లోనే దేవాలయంలాగా ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా దేవాలయంలో మన అమ్మవారు లక్ష్మీప్రదం కాబట్టి ఈ అమ్మవారిని దర్శనం చేసి లక్ష్మీప్రాప్తి కలుగుతుందని చెప్పి అమ్మవారి దర్శనం చేసుకుని కుంకుమ పూజ చేసుకుంటారండి. సో ఈ నెల రోజులు ఎటువంటి పూజలు జరుగుతాయి, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం? ఈ నెల రోజులకి అంటే వారం మాకు 250 నుంచి 300 మంది ఒక 500 మంది వరకు వచ్చే అవకాశం ఉందండి. ఇది ఇక్కడ పరిస్థితి చూస్తే మన ఈ శ్రావణ మాసం అంతా కూడా శ్రావణ శుక్రవారాలు ముఖ్యంగా మహిళలు ఎంతో ప్రీతికరంగా వచ్చి కుంకుమ పూజలు అలాగే ఈ ఆలయాలకు వచ్చి ప్రత్యేక అభిషేకాలు చేయిస్తుంటారు. ఎందుకంటే తమ సౌభాగ్యంగా ఉండాలని మహిళలందరూ కూడా ఆలయాలకు వచ్చి పూజలు చేస్తుంటారు. ఇదైతే అతి పురాతనమైనటువంటి చరిత్ర కలిగిన ఈ వాసవి దేవస్థానంలో అమ్మవారు ఏదైతే 4 శుక్రవారాలను ప్రత్యేక అలంకరణ కూడా చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.